వెల్కమ్ టు షణ్ముఖ రుచులు అనేవి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చిక్కుడు గింజల వడలు అండి. క్రిస్పీగా టేస్టీగా ఉండి ఈ చిక్కుడు గింజల వడల్ని ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చిక్కుడు గింజలు తీసుకోవాలండి. ఎండు అయితే నానబెట్టి తీసుకోవాలండి. పచ్చి అయితే మామూలుగా డైరెక్ట్ తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. హాఫ్ కేజీ తీసుకున్న తర్వాత 1 ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా గ్రైండ్ చేసుకుని ఇదంతా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇదంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇదంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పిండి మిశ్రమం అంతా జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ కప్ దాకా కొత్తిమీర, ఒక 2 రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు మిక్సీ పట్టేసుకునేటప్పుడు అందులోకి ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 3-4 కప్పుల దాకా బియ్యపిండి వేసుకోవాలి. నేను ఒక 3 కప్పుల దాకా బియ్యపిండి వేసుకుంటున్నాను. 3 కప్పుల దాకా బియ్యపిండి కూడా వేసుకొని చపాతీ ముద్దలాగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత వడ వేసుకోవడానికి అనుకూలంగా వచ్చేటట్టు ఒకసారి చూసుకోవాలండి. ఇలా ముద్ద వచ్చింది అనుకోండి, ఇలా సరిపోయినట్టు పిండి. మీకు ఇలా బాగా ఇంకొంచెం పిండి పట్టేటట్టు అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి. ఇలా నాకైతే పిండి సరిపోయిందండి. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న రౌండ్ లాగా చేసుకోవాలండి. అంతా దగ్గరకు అనుకొని ఒక 2-3 నిమిషాలు నానిన తర్వాత ఒక చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఒక కవర్ తీసుకొని కవర్కి నూనె కానీ వాటర్ కానీ రాసుకోవాలండి. ఇలా నేను ఒక 4 ముద్దలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తేసుకోవాలండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇలా వడల్లాగా ఒత్తేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక 2-3 వాయిలుగా వేసుకొని వేయించుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటేనే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయండి. ఇలా ఒక 4 పట్టినాయండి. 4 పట్టిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. 2 వైపులా తిప్పుతూ వేయించేసుకోవాలండి. చాలా 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 టేస్టీగా ఉంటాయండి. వీటి కాంబినేషను టొమాటో సాస్ అయినా తీసుకోవచ్చండి, లేదంటే మీకు నచ్చిన చట్నీ తీసుకోవచ్చండి. అసలుకైతేనే టమాటో చట్నీ అయితే లేదా గ్రీన్ చట్నీ అయినా బాగుంటుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. పిల్లలకైతే టమాటో చట్నీతో సర్వ్ చేయొచ్చండి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని ఆయిల్ పోయేంతవరకు వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. నేను టమాటో చట్నీతోటి సర్వ్ చేస్తున్నానండి. క్రిస్పీగా టేస్టీగా ఉండే చిక్కుడు గింజల వడలు రెడీ అయిపోయినట్లేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్